నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అవకాశవాదులకు తావు లేదని, కష్టకాలంలో 10 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన వారికి కాంగ్రెస్ టికెట్లు దక్కుతాయని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను, నిర్మాణంలో ఉన్న ఇంద్రం ఇళ్లను పరిశీలించిన మాజీ మంత్రి అనంతరం విఎస్ గార్డెన్లో కాంగ్రెస్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ రాయకల్లో శంకుస్థాపన చేసిన 60 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు ఇంద్రం ఇళ్లను మంజూరు చేసి విడతల వారీగా బిల్లులు చెల్లిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే మాదిగుంటను శుద్ధి చేసి హుస్సేన్ సాగర్ తరహాలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాయకల్ మున్సిపాలిటీలో తైబజార్ను పూర్తిగా రద్దు చేస్తామని, కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని మాజీ మంత్రి జీవన్ రెడ్డి భరోసా ఇచ్చారు. మన గతంలో ప్రదేశం పెద్ద రత్నాకరావు గారు ఉండగా ఇక్కడ సిపిడబ్ల్యూ స్కీమ్ ప్రతిపాదించి రామాజపేటకి నీటి ఏదైతుందో రాయకల్ పట్టుకొచ్చి రాయకల్ శుద్ధి చేసి రాయకల్ పట్టణంతో పాటుగా ఈ మండలానికి అంతటికీ నీరు అందింపజేసే విధంగా కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్ సామూహిక మంచినీటి పథకాన్ని ఏదైతుందో రూపొందించి నిర్మాణం చేసిండా. టీఆర్ఎస్ వచ్చాక దాన్ని అమలు చేయక నిలిపేసి చెప్తాను. ఇవాళ నేను ఓడిపోయినావా, నా అదృష్టం లేదు, మీ శ్రమ ఫలితం దక్కలేదు. కానీ నేను ఏదైతుందో ప్రజా సౌకర్యాన్ని విస్మరించలేదు. మీరు ఆనాడు నిర్మాణం పూర్తి చేసుకుని మధ్యలో అయిపోయి సిపిడబ్ల్యూ స్కీమ్ ఏదైతే ఉన్నదో దాన్ని పునః ప్రారంభం చేయడానికి 5 కోట్ల నిధులు మంజూరు చేసి ఇప్పుడు రేపు నీకు ఈ వేసవిలో నీకు ఫిబ్రవరి లోపల ఏదైతుందో మీకు నీళ్ళు తాగిస్తాను. నీ భగీరథ వచ్చినా రాకున్నా ఉన్న బావులతోడు ఫిల్టర్ పేరుతో రక్షిత మంచి నీరు ఏదైతుందో మీకు ఈ వేసవిలో నీళ్లు తాగించే బాధ్యత నేను 5 కోట్లు ఆల్రెడీ మంజూరు చేసాను. మా రాజిరెడ్డి నా రైతు సోదరులు ఏదైతుందో కుమ్మరిపల్లి ఊరానికి ఆట కావాలని నంబర్ కావాలని మొత్తం వచ్చింది. అప్పుడు పట్టుకపోయి ఏదైతే వెంటనే ఇంకా 3 కోట్ల 4 కోట్ల పట్టుకొచ్చేది. 3 కోట్ల 80 లక్షల మంది పని చేద్దామంటే చిత్తశుద్ధి ఉండాలి, సంకల్పం ఉండాలి. ఎవరైనా అభివృద్ధి ఏంద్ర నీ అభివృద్ధి, నీ అభివృద్ధిని చేపనిప్పుకోలేదు. అభివృద్ధి ఎమ్మెల్యే అభివృద్ధి ఏం కదా ఏడబడుతుంది. ఆయన చేపనిప్పుడు అభివృద్ధి, ఆయన అభివృద్ధి కావాలి, చేపి నిండాలి. ప్రజల సంక్షేమం అక్కర్లేదు ఆయన నీకు. నేనంటున్నా కాంగ్రెస్ పార్టీకి అధికారం కావాలి, కానీ మా బాధ్యత ప్రజాసేవ అని చెప్పాడు. మా బాధ్యత ప్రజాసేవ అని చెప్పాడు. రాయకల్ మండలం, రాయకల్ మున్సిపాలిటీని జగిత్యాల జిల్లాలోని ఒక ఆదర్శవంతమైన ఒక మండలంగా మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి అక్కడ పత్రులు కూడా మరొకరాలు గుర్తుందమ్మా. అమ్మాయి అందాలు కూడా గుర్తనుకుంటా, నాకు నువ్వు కూడా ఉండొచ్చు అనుకుంటా. పంచాయతీ సంఘం మీద మీటింగ్ అందులో 1000 రూపాయలు పెన్షన్ ఉంది. నేను చెప్పా ప్రభుత్వ ఉద్యోగస్తులకు 5 సంవత్సరాల మొదలు పిఆర్సీ పే రివిజన్ కమిషన్ ఏదైతుందో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వాళ్ళ వేత భత్యాలు సవరణ చేయడం జరుగుతుంది.
మరి గరీబులకు ఇచ్చే పెన్షన్ కూడా 5 ఏళ్ళకి ఒకసారి పెంచద్దా అని చెప్పని నేనేమన్నా 1000 రూపాయలు కూడా 2000 చేయాలని చెప్పని తెరవి తెచ్చింది మనం ఆ మార్కెట్ టెంపుల్ దగ్గర కాంతరావు ప్రమాణ స్వీకారం అంటే మనిషికి ఆలోచన ఉండాలి తల్లి, ఆలోచన ఉంటుంది. నేను ఇవాళ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2004 చేయాలని సంకల్పిస్తుంది. కొంత ఆర్థిక ఇబ్బంది ఉండడంతో ఏది ఇస్తుందో 4000 అమలు చేయడం కొంత జాగ్రత్త ఇస్తుంది. మీరు ఆలోచన చేయలేదు పెన్షన్ పెంచాలని, కానీ కాంగ్రెస్ పార్టీ మన ఆలోచన